ఇప్పుడు పదే పదే పిటిషన్లు వేయడం, పదే పదే ఈ యాంగిల్‌లో విచారించమని, ఆ యాంగిల్‌లో విచారించమని చెప్పి కోరుతుండడం వెనక అసలు ఆమె ఏం సాధిద్దామనుకుంటుంది? ఏం సాధించడంలే. 2029 ఎలక్షన్ అప్పుడు కూడా ఇది బాబాయి గొడ్డలనేది చేసి వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఇప్పుడు ఏమైందండి, ఈ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని ఈ తూలనాడేకి అతని వ్యక్తిత్వాన్ని భంగం కలిగించేకి, అతన్ని తిట్టేకి ఏదో కారణం ఉండాలి కదా. తల్లి చెల్లి ఒకటి, ఈ బాబాయి గొడ్డలు ఒకటి, ఇవే కదా ఉండేది ఆయన. అవును. అట్లాంటివి చెప్పేకి చేసేకి ఇది ఈ ప్రొలాంగ్ చేసేకి చేస్తుండేది. అసలు ఆమె అడగాల్సింది ఏమంటే, నేను ఇప్పుడు నెల రోజుల నుంచి నేను చెప్తానే ఉన్నా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి ఇది ఇంకా ఇవాళ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది సిబిఐలో అన్న తర్వాత, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మనం మాట్లాడితే బాగుండదని వాళ్ళు క్లోజ్ అయినాకనే నేను మాట్లాడడం మొదలుపెట్టాను. ఎందుకంటే ప్రతి లైన్ చదివాను నేను సిబిఐ ఇన్వెస్టిగేషన్. ఈ అప్రోచ్ స్టేట్మెంట్లోనే సో మెనీ కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఏ అప్రూవర్ని అయితే ఈమె సపోర్ట్ చేస్తూ ఆయన కోసం లూద్రా లాంటి అడ్వకేట్లను పెట్టి వాదిస్తున్నారో, వన్ స్టేట్మెంట్లోనే గాయాల సీక్వెన్సు, లెటర్ రాయడం, ఇదంతా అభూత కల్పన, అసలు నమ్మలేని నిజాలు ఉన్నాయి. అవును. ఎందుకంటే అతని స్టేట్మెంట్ ప్రకారం ముందు మెదడు బయటకు వచ్చిన తర్వాత, నరికిన తర్వాత ఆయన ఏళ్ళు చూపిస్తుంటే ఇది ఇంతవరకు చీలిపోయేంతవరకు అతను స్వయంగా అప్రూవరే నరికిన తర్వాత ఆ లెటర్ రాయడం అనేది అసంభవమైన విషయం. అంతే కదా, పూర్తి అసంభవం. అది ఇంతవరకు మానవ చరిత్రలో పుర్రె వగిలి మెదడు బయటకు వచ్చినాక ఏ వ్యక్తి కూడా మేలుకోనుండి, తర్వాత అది జరిగిన తర్వాత కనీసం హాఫ్ అన్ అవర్తో 1 అవర్ ఉంది వాడు చెప్పిన స్టోరీ. ఆ డాక్యుమెంట్స్ కొంత వెతికారు, అన్ని తీసి తర్వాత ఎప్పుడో లెటర్ రాయించారని. అంటే అంతవరకు మెదడు బయటకు వచ్చేసి ఎక్స్పోజ్ చేసి సగం కారిపోయిన తర్వాత కూడా ఎలా మేలుకోనుండి లెటర్ రాస్తాడు? నువ్వు కూడా డాక్టరు కదా, నీకు అనుమానం రాలేదా? నువ్వు కూడా పిఎంలో రూమ్లో ఉన్నావు. అవును. అతను తోటి లోపలికి పెట్టి ఎంత లోపలికి పోయింది గాయాలని కత్తెర పెట్టి లేకపోతే ఇన్స్ట్రుమెంట్ పెట్టి కొలుస్తున్నాడు ఎంత లోపలికి పోయింది గాయాలని. అంతలో మెదడు బయటకు వచ్చింది వెనకనే. మరి అది తప్పు కదా. ఏ విధంగా నువ్వు అప్రూవర్ నువ్వు నమ్ముతున్నావని నువ్వు అడగొద్దా సిబిఐలని? మీకు ఆ మాత్రం ఇంగితం లేదా అండి? అది మెడికల్లీ ఇంపాసిబుల్ కదా, మెడికల్లీ ఇంపాసిబుల్. ఎలా లెటర్ రాస్తాడు? ఒకవేళ ఇంతవరకు చీలిపోతే కనీసం ఆ లెక్క అక్షరాలు పేపర్ మీద లైన్ అమ్మడి రక్తమే ఉండాలి కదా. అవన్నీ ఎందుకు లేవని నువ్వు అది అడగమని అడుగు. తర్వాత సిబిఐలో అవినాష్ రెడ్డిని డిజిటల్ ఎవిడెన్స్ కనెక్షన్ అని చెప్పి 1 గంట 58 నిమిషాల 36వ సెకండు కాంపౌండ్కు లోపల 2 అడుగుల లోపల ఉన్నాడు. 37, 38, 39 గురించి చెప్పరు. 1 సెకండు చూపిస్తారాడ. సరే ఒప్పుకున్నాము. వాడు ఏమన్నా వాల్ పోట ఏదో అంటే బొంగు పట్టుకొని ఎగురుతుంటాడు. అట్లేమన్నా ఇట్లా దుంకుంటా పోయినాడేమో, సరే ఒప్పుకుంటాం అది. మరి అప్రూవర్ స్టేట్మెంట్ ప్రకారము, దస్తగిరి స్టేట్మెంట్ ప్రకారము, నువ్వు ప్రత్యక్ష సాక్షి రంగన్న స్టేట్మెంట్ ప్రకారం ఆ టైంలో వాడు మీ ఇంట్లో ఉన్నాడు కదా, సునీల్ యాదవ్. అవును కదా. నువ్వు 1:58 నిమిషాల 36వ సెకండ్ వాళ్ళ గూగుల్ టేకర్ ప్రకారం ఆ రూట్లో పోయినాడు ఆ రోజు నైట్ ఆ రూట్లో సునీల్ యాదవ్ నైట్ మూమెంట్ ఉండేది నిజమే. గూగుల్ టేక్అవుట్ ప్రకారం ఆ రూట్లో పోయినాడు. అది ఆడ కరెక్ట్గా చెట్లు వస్తాయి. ఆ 36వ సెకండు చూపించిన కాడ పెద్ద చెట్లు ఉన్నాయి, యాప్ చెట్లు అవన్నీ. దాని కింద పాస్ అయినప్పుడు సైడ్కి పోతుంది అది. వాళ్ళ ఇంట్లో ముందు రోజు సాయంత్రం ఉన్నాడు, ఆ రోజు సాయంత్రం ఉన్నాడని ఒక 4-5 సార్లు అన్నీ కూడా ఆ మూల, ఎప్పుడో కాంపౌండ్లో ఆ మూల, ఆడికి ఎవరు జనాలు కూడా పోరది, పాసామనేసి పెట్టింటారు అక్కడ. ఆడ చూపిస్తుందంటే ఆ చెట్ల ప్రభావంతో చూపిస్తుంది, అది సైంటిఫిక్ అంతే. మరి ఆ టైంలోనే సునీల్ యాదవ్ దస్తగిరితో పాటు ఉదయం రాత్రి 9:30 నుండి తెల్లవారుదానం 3:15 వరకు దస్తగిరి ఎమ్మడే ఉన్నాడు, సీన్ ఆఫ్ అఫెన్స్లు ఉన్నాడు కదా. ఈ కాంట్రడిక్షన్ ఏంది? మరి ఇది ఇట్లుంటే కేసు నిలబడుతుందా అని దాని గురించి అడగవే నువ్వు? అంటే ఇక్కడ ఏ అనుమానాలు అయితే అడగాల్సి ఉన్నాయో అవి అడగకోకుండా ఇష్టం వచ్చేట్లా అడుగుతా ఉంది. అంతేగా సార్. ఇక్కడ నాకు ఒకటి అడిగింది, ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో ఇప్పుడు పిటిషన్ వేసింది ఆమె. ఈ పిటిషన్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది ఇందులో విచారించాల్సిన ఇప్పుడు ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు స్పందన ఎలా ఉండబోతుంది? ఇప్పుడు సిబిఐలో క్లియర్ గా చెప్పారు, మేము చేసేది ఏం లేదండి, మీరు ఏదన్నా చెప్తే చేస్తాము, మా దగ్గర నుంచి ఏం లేదని చెప్పింది. ఈమె పిటిషన్ ని వాళ్ళు తీసుకున్నాక కౌంటరే కదా వేసింది. ప్రతిదానికి ఆన్సర్ చేశారు. మేము ఈ సబ్జెక్టు దీని మీద మేము ఎంత ఎంక్వైరీ చేస్తాం, ఇంకా లేదు అని చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు.
అందుకోసమే లాస్ట్ ఇది ఒక్కటి మీరు చెప్పలేదండి అర్జున్ రెడ్డికి కిరణ్ యాదవ్కు మీరు అది కూడా చెప్పండి అంటే అది కూడా చెప్పేశారు. అది లేదండి తెలంగాణ హైకోర్టు ఎలా రియాక్ట్ కావచ్చు? ఈ తెలంగాణ హైకోర్టు ఎలా చెప్తాం మనం, ఎలా యాక్ట్ అని మనం చెప్పలేం. కానీ ఆల్రెడీ సుప్రీంకోర్టు లెవెల్లోనే దాన్ని అయిపోయింది. నువ్వేమైనా కొత్త సంగతులు తీసుకొని బయటకు వస్తే ఆ పాతవి కాకుండా ఆల్రెడీ సుప్రీంకోర్టులో చెప్పినట్టు చెప్తున్నావు, ట్రయల్ కోర్టు ముందు చెప్పినట్టు చెప్తున్నావు, మళ్ళీ హైకోర్టు ముందు అదే చెప్తున్నావు. అవన్నీ మేము చేసినావని సిబిఐలు ఆల్రెడీ చెప్పారు. వాళ్ళు చేయని విషయం ఏది ఉంటే అది కూడా చేయమన్నారు, అది కూడా చేసేసారు. ఇంకా కొత్త విషయాలు ఏమున్నాయి నీకు? ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డిని భారతమ్మని, ఎందుకంటే భారతమ్మకు ఫోన్ ఉంటుందేమో, జగన్మోహన్ రెడ్డికి లేడు, వీళ్ళకి ముందే తెలిసాయని ఐపీడీఆర్ పట్టుకొని వీళ్ళని కూడా ముద్దాయిలు చేసి జైలుకి పంపమని చెప్తుంది ఏమి. దీని వెనుక ఉన్నట్టుగా మీరు కూడా గతంలో చెప్పారు, ఒక 100 కోట్ల డీల్ ఉందండి. సో ఆ డీల్ చేసిన వ్యక్తులు ఎవరంటే ఏం చెప్తారు? అది దేశానికి అంత తెలుసు, నేను ఎందుకు చెప్పాలా కాంట్రవర్సీలో? నేను చాలా మాటలు చెప్పాను, దేశానికి అంత తెలుసు. ఎవరు బాగుపడుతున్నారు దానివల్ల? నువ్వేమైనా బాగుపడుతున్నావా? లేదు. నేను బాగుపడుతుండలేదు. ఏమైనా సిపిఐ వాళ్ళు ఏమైనా బాగుపడుతుంటారా? పొలిటికల్ గెయిన్ అంతే. ఏం ఆస్తిరూపకంగా ఎవరికన్నా వస్తుందా? నీకో నాకు ఎవరికి లేదు. పొలిటికల్గా అతన్ని దెబ్బతీస్తే ఎవరు బాగుపడతారు? మన స్టేట్లో ఉండేది 2 పార్టీలే. అవును. నువ్వు ఒప్పుకున్నా 11 వచ్చినా, 110 వచ్చినా, 151 వచ్చినా, నువ్వు వీళ్ళకి 124 వచ్చినా కానీ 2 పార్టీలే ఉండేది, వేరేదేం లేదు కదా. అవును. కూటమి అన్నాక ఆయనకు 21 సీట్లు వచ్చాయి. దాంట్లో 11 మంది తెలుగుదేశం వాళ్ళే కండవాలేసి ఇచ్చారు. మిగతా 10 మందిలో కూడా చాలా మంది వైసీపీని ఉంటే అక్కడ ఉంటే ఇక్కడ వచ్చిన డబ్బున్న లీడర్లు, అంతే కదా. 2 పార్టీలే ఉంటాయి. ఉంటే గింటే ఆయన తోక పార్టీగా ఉంటాడు. బీజేపీకి ఏం చేయలేదు, కూటమి ఉంటేనే 1 సీటో 2 సీట్లు గెలుచుకుంటుంది. కాంగ్రెస్కు అసలే లేదు, 0. అంతో ఇంతో పుంజుకునే టైంలో షర్మిలని పెట్టారు కాబట్టి ఆమె వ్యక్తిగతంగా తీసుకుంటుంది. పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అసహించుకుంటున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే ఎవడైనా ఒకటే కదా అందరికీ. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళంతా రాజశేఖర రెడ్డి అభిమానులే, వాళ్ళ కుటుంబ అభిమానులు. ఆ విధంగా వాళ్ళ ఇమేజ్ని టార్నిష్ చేస్తూ ఉంటే అది కూడా పోయింది. ఇంకెవరు బాగుపడతారు? తెలుగుదేశం ఎవరు, వైసీపీ ఎవరు. వైసీపీ నాయకుడికి అప్రతిష్ట, వైసీపీకి నష్టం జరిగితే ఎవరికి లాభం? టీడీపీకి లాభం, అంతే. కాంగ్రెస్కి ఏం లాభం కాదు. వాళ్ళు పెట్టింటారు అంతే. ఎవరు పెడతారు? రైట్. అదండి.